అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో కాపాడబడుతూ, భద్రపరచబడుతూ, మరి సజీవుల లెక్కలో చేర్చబడి ఉన్నాం. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి 3వ మాటలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి క్రీస్తు పలికినటువంటి 3వ మాటలోకి మేము వెళ్ళుచుండగా, ధ్యానిస్తూ ఉండగా, మాట పరమార్థాన్ని మేమును గ్రహించుటకు తగిన జ్ఞాన వివేకములను గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు సిలువలో పలికినటువంటి 3వ మాట చాలా అద్భుతమైనది, అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనది. ఆయన ఎంతగానో ఒక విలువైన పాఠాన్ని నేర్పించి వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. ఏంటి ఆ 3వ మాట అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనకేం కనబడుతుందంటే ప్రియులారా, తల్లి బాధ్యత ఆయనకి కనబడుతుంది. అంటే తను శిలువ శిక్షలో ఉన్నప్పుడు తనెంతో వేదన, బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడా తల్లిని మర్చిపోలేదు, తల్లి బాధ్యతను మర్చిపోలేదు. ప్రియులారా, తను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహానుకి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. తను ఎంతగానో నమ్మినటువంటి శిష్యుడు యోహాను ఆయనకు అప్పగిస్తున్నాడు. ఆ యోహానుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ తల్లి అనని, ఇదిగో నీ తల్లి అనని ఆ తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అలాగే తల్లితో కూడా చెబుతున్నాడు, ఇదిగో నీ కుమారుడు అనని. ప్రియులారా, ఈ బాధ్యతలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఆయన అంత బాధలో ఉండి కూడా తల్లి బాధ్యతను ఎంతగా నిర్వర్తిస్తున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులతో ఆయనకున్న బాంధవ్యం 30 సంవత్సరాలు. ఆయన ఆ 30 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి తన తల్లిదండ్రుల దగ్గర ఎంతో విధేయుడై బ్రతికినట్టుగా మనం చూస్తాం. మనకి పాత నిబంధన గ్రంథంలో కూడా ఆజ్ఞగా ఉంది, తల్లిదండ్రులను ప్రేమించండి, సన్మానించండి అని. ఆ ఆజ్ఞను కూడా ఆయన పాటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి బాధ్యతను మర్చిపోకుండా ఇతరులకు అప్పచెప్తున్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎంతో భయంకరంగా రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్తున్న వారు కొందరైతే, తల్లిదండ్రులను హింసిస్తున్న వారు కొందరు, తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నటువంటి వారు కొందరు మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు అనంటే, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారి బాధ్యతలు మనం చూసుకోవాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు మన బాధ్యతలు ఎంత చక్కగా వాళ్ళు నిర్వర్తిస్తారు. మన ప్రతి అవసరత మరి వారు తీరుస్తూ మనల్ని సంరక్షించి పోషించారు. అదే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అయితే ప్రభువు తనిక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ బాధ్యత తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. దీని ద్వారా ఒక మంచి విలువైన పాఠాన్ని మనకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ బాధ్యతను నువ్వు నేను తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి ఆ కుమారుని చూసి ఎంతో తల్లడిల్లిపోతుంది. అదిగాక ఆ కుటుంబానికి జ్యేష్ఠ కుమారుడు, పెద్దవానిగా తన బాధ్యతను ఎంతలా నిర్వర్తిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియులరా, ఈరోజు నీవు నేను మనము కూడా మన యొక్క బాధ్యతలు మర్చిపోకూడదు. ఆ తల్లిదండ్రులను ఎక్కడో అనాథాశ్రమాల్లో వదిలేయకూడదు, తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిదండ్రులను ప్రేమించు, గౌరవించు, సన్మానించు. వారి బాధ్యతలు నువ్వు గనక తీసుకుంటే నీకు మేలే కలుగుతుంది అని అంటాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించుకుందాం. ఈ మాటని మాటగా తీసుకోవద్దు, ఈ మాట అక్షర రూపంగా తీసుకోవద్దు. ప్రభు చూపించిన ఈ మాదిరిని మన జీవితాల్లో ఆపాదించుకొని బ్రతికే వారంగా మీరు నేను మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.